బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరికన్నా ఎక్కువ సపోర్ట్ చేసింది అంటే టక్కున వినిపించే పేరును ఎక్కువగా భరణి గారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే అసలు తనుజ ఎప్పుడు భరణికి సపోర్ట్ చేయలేదంటూ లైవ్ లో సంజన సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఏదైతే టాస్క్ అయ్యిందో ఆ టాస్క్ తర్వాత సంజన మాట్లాడుతూ ఈ హౌస్ లో భరణి గారికి ఓన్లీ సుమన్ శెట్టి మాత్రమే సపోర్ట్ చేస్తాడు, మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా సపోర్ట్ చెయ్యరు, ముఖ్యంగా తనుజ కూడా అంటూ చెప్పడంతో తనుజ చాలా ఫీల్ అయ్యింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ భరణి లేడు. దీంతో తనుజ వెంటనే భరణి దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు ఎందుకు సంజన గారు ఆ మాట అంటే నువ్వు స్టాండ్ తీసుకోలేదు అంటే ఏ మాట అమ్మా అంటే ఇక్కడ హౌస్ లో సుమన్ శెట్టి తప్ప నీకు ఎవరు సపోర్ట్ చెయ్యలేదు అని అంటున్నారా వేడు. సో నేను నీకు ఎప్పుడు సపోర్ట్ చెయ్యలేదా నాన్న అంటే ఎవరన్నారు అంటే సంజన గారంటే ఆవిడ మాటలు పట్టించుకోకురా, ఆవిడ ఏదో ఒక గొడవ పెట్టాలని అలా చూస్తుంది. నేను నిన్నంటే నువ్వు ఫీల్ అవ్వాలి తప్ప వాళ్ళు వీళ్ళు అంటే ఎందుకు ఫీల్ అవుతున్నావు? నిజానికి చెప్పాలి అంటే గనక ఈ హౌస్ లో దేవుడు నాకు ఒక మంచి బాండింగ్ ఇచ్చాడు అంటే అది నువ్వే. నిన్న టాస్క్ ఆడుతున్నప్పుడు నువ్వు నాకు ఎంత చక్కగా చెప్పవో నాకు భలే అనిపించింది. ఒక కూతురు తండ్రిని గెలిపించడానికి ఎంత కష్టపడుతుందనేది. సో నేను అక్కడ ఆడినా సరే అక్కడ నేను ఆడుతున్నట్టు అనిపించలేదు, నువ్వే స్వయంగా వచ్చి నన్ను ఆడిపిస్తున్నట్టు ఉందనిపించింది అంటూ భరణి చాలా ఎమోషనల్ వర్డ్స్ తో తనుజ చెప్తే నువ్వు విన్నావా లేదా, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? ఈ రోజు ఈ మాట ఆడింది ఆవిడ, రేపు ఇంకొక మాట మాట్లాడుతుంది కదా, ఆవిడకి అలవాటే కదా నాన్న సంజన అంటే ఈలోగా పక్కనే ఉన్న ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ కలగ చేసుకొని నిజానికి చెప్పాలి అంటే తనుజ బర్నీ గారు అసలు ఆవిడ చెప్పిన మాటే వినలేదు. సో నేను చెప్తున్నాను కదా బర్నీ గారు వినుంటే స్టాండ్ తీసుకునేవారు అంటే ఈలోగా తనుజ సరే నాన్న నువ్వు చెప్పావు కాబట్టి నేనేం అనట్లేదు అంటే ఒకడు గుర్తుపెట్టుకో తనుజ, ఈ హౌస్ లో నిన్ను నన్ను ఫేక్ బౌండింగ్ అన్నా లేకపోతే వీళ్ళు కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్నారన్నా ఏమన్నా సరే నువ్వు ఎవరిని పట్టించుకోకు. నేనేమన్నా అంటే నువ్వు ఫీల్ అవ్వు. సో నువ్వు నాకు ఎంత సపోర్ట్ చేసావనేది నాకే కాదు ఆడియన్స్ కూడా తెలుసు. సో ఎవరన్నా మాటలు తీసుకొని నువ్వేమి ఇబ్బంది పడద్దు, అలాగే నన్ను ఇబ్బంది పట్టద్దు అంటూ భరణి గారైతే తనుజకి అర్థమయ్యేలా క్లియర్ కట్ గా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ సంజన గారు ప్రతిసారి ఏదో ఒక విధంగా నోరు జారుతానే ఉంటుంది. అసలు రీతునే గేమ్ లో తప్పైనా సరే విన్నని చేయడం అనేది ఒక తప్పైతే మరొకసారి తనుజ హౌస్ లోని భరణి గారికి సపోర్ట్ చేయదు అనడం ఇంకొక తప్పనే చెప్పాలి. నిజానికి మీరే చెప్పండి, తనుజ బర్నీకి సపోర్ట్ చేసిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి సంజన గారు మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.